రమ్మిగా ఒకసారి అటు చూడరా. ఎందుకురా పాపం బిందెలు మోసుకుంటూ ఎంత కష్టపడుతుందో చూడు. అరే నువ్వు నిజం చెప్తావు నటిస్తావో తెలియదు కానీ అమ్మాయి పొట్టు కనబడుతుంది. ఏంట్రోయ్ బలిసిందా నా బొట్టు గురించి మాట్లాడుతున్నా? బొట్టుకే బలిసిన తీయగాలేం పని తీసుకా. ఆ ముసలోడేంట్రా తెగ చెవి ఊపేస్తున్నాడు. అది చేతి దూల కాదురా, ఒంటి దూల. ఒకసారి అటు చూడు. వారిని ముసలోడా రైడ్ తక్కువడు కాదురా. తక్కువడు కాదురా వాడు తిక్కలోడు. సూరమత కాదాల ఇంకొకటి బలి. సంపేస్తావరా నన్ను. ఒక్కడనేరా కొడుకుని నేను పోతే ఎవరు తిట్టుకోవాలి. అయితే గితే సోంబేర్ గాడ గుర్తుకో. ఊరికి హీరో లాంటి నా మీద విలడదాం. దిగుబే దిగు దిగు. సారీ సార్, చూసుకోలేదు. ముసలాయిని తప్పించిపోయి మీ మీదకి వచ్చింది. ముసలోడుకున్న విలువ మా ప్రాణాలకు లేదురా. కొంతమంది మొఖాలు ఎట్టగా అనిపించలేరా. వాడు అన్నాడా అది సరిగానే ఎతికి ఊరు కొత్తగా ఉన్నావు. ఏ ఊరు ఎటు మందే? నాది ఈ ఊరు కాదు సార్. అమ్మాయి గారు నీ ఊళ్ళో వదిలిపెడదామని వచ్చాను. అమ్మాయి గారా? అమ్మాయి గారా? ఇదిగోని వెళ్ళు. స్టూపిడ్. రోడ్డు మీద అడ్డగడ్డలా కూర్చున్నారు. మావా ఎవత్తిరా ఇది? మీ అందరికి చెల్లెలు. అబ్బా ఎప్పుడొచ్చా అక్క? కళ్ళు దొబ్బాయా? ఇప్పుడే వచ్చింది. అమ్మా రావే బయటికి. అమ్మ గుడికి వెళ్ళింది, నాన్న పంచాయతీకి వెళ్ళాడు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్తా. థ్యాంక్ యూ పెద్దయ్య. సార్ ఏంటి? ఒక చిన్న సమస్య సార్. మన ఊర్లో చదువుకుందాం అంటే లైబ్రరీ లేదు సార్. దయచేసి లైబ్రరీ కట్టించండి సార్. ఒక పని తర్వాత ఇంకో పని చేద్దాం. మొదట ఈ సమస్యను పరిష్కరించండి. ఓకే ఓకే సార్. నాకు ఇడ్లీ కావాలి, దోశ కావాలి, పొంగల్ కావాలి. ఈ పచ్చళ్ళన్నీ నాకే కావాలి. దీనికి మాత్రం ఒకే ఇడ్లీ పెట్టు. ఏరా అనిత, ఇప్పుడేనా రావడం? ప్రయాణం బాగా జరిగిందా? పరీక్షలు బాగా రాసావా? వెరీ గుడ్. పక్క వాళ్ళు బాగా రాశారేమో నన్ను అడగండి డాడీ. వాళ్ళు రాస్తేనే కదా ఇది రాసేది. చంపేస్తానే నేను, దొంగ మహందానా. సిసింద్రివే నువ్వు. అవునరా, నిన్న కార్లో వచ్చిన అమ్మాయి మా సర్పంచ్ గారి కూతురు. పట్టలేకపోయాను రా. ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. హలో ఒరే మామ, సిటీ నువ్వు ఎప్పుడు వస్తున్నారా? తొందర రారా, ఇక్కడ సిట్టింగ్ లేకుండా వచ్చిపోతున్నావు. ఏంట్రా కొత్త ఫోనా? నాది కాదు, సిటీ నుంచి బస్సు పంపించాడు. ఇందులో రింగ్ టోన్స్ ఏమో ఉంటాయంట కదా. చాలా కథలు ఉన్నాయి రో. నువ్వు ఒక్కడివే తక్కువ. ఏంట్రా ముఖం ఏంటి అలా ఉంది? రాత్రంతా నిద్ర లేదురా. దోమలు ఎక్కువగా ఉన్నాయా? కాదురా, కారు పాప కళ్ళే కూర్చుందిరా. కాసే ఆరే నాన్న. ఏంట్రా కోకో ఆడిపించట్లు చేసినా గుర్తు రాలేదన్నమాట. కోకోనా అంటే అదే అనిత కాదురా, సునీత. అంతలోగా ప్లాంటేషన్ చూసుకుని ముందుకు వచ్చింది. ఓ మై గాడ్, నా డార్లింగ్ నా కోసం పంపించావా? రేయ్, చిన్నప్పుడు అదంటే నాకు చిరాకు, ఇక మీద అదే నా పరాకు. చేపలు ఎంత పెరిగాయి? నీ బుద్ధంతా అంటే అర్థం చేసుకోవాలి. ఆరా తీగో. అయినా నువ్వు స్కూల్కి వెళ్లకుండా నాతో ఎందుకు వచ్చావే? చెప్పు. ఈ అడ్డగాడిని ఎప్పుడైనా చూసావా? ఏంటే బుడ్డి, నా గురించేనా డిస్కషను? నీకంటే అందగాడు లేడని ఊర్లో నీ గురించి మాట్లాడుకుంటున్నాం. పోవే పిల్ల కుంక. ఏయ్, ఏంటి నా చెల్లెలు తిడుతున్నావు? వస్తున్నా నీ దగ్గరకే వస్తున్నా. చిన్నప్పుడు ఆ చెత్తపాల మ్యాటర్లో నీ మీద కొద్ది కోపం ఉండేదే. అప్పుడప్పుడు నువ్వు ఊర్లోకి వచ్చినా పెద్ద పట్టించుకోలే. కానీ చెప్పేరా. అయినా నిన్ను ఇలా చూసాక కోపం మొత్తం పోయింది. ఇంత షార్ట్ టైంలో అంత ఫాస్ట్ పికప్ ఏంటి?
బుగ్గలు పెంచావు, ఇంకా ఇంకా ఏయ్ ఏంటి ముగ్గురిని పిలిచినట్టు? అయినా మీ నాన్న సిటీకి వెళ్ళి చదువుకోమంటే రోజుకు 2 బీర్లు వేస్తున్నావా ఏంటి? ఏంటి నువ్వు మాట్లాడేది? మా అక్క 2 బీర్లు తాగుతుందా? నీలా వీక్ అనుకున్నావా? దాని స్ట్రెంత్ రోజుకి 10 బీర్లు. అందుకే నేను అంటే నాకు ఇష్టం. స్ప్రైట్ తాగుతావు, సూటిగా మాట్లాడతావు, సుత్తి లేకుండా. నాకు కూడా నీ అంత స్ట్రెంత్ కావాలి. నన్ను పెళ్లి చేసుకో, పెంచి పడేస్తా. పొరా ఎదవా. యదవానా? ఏయ్ యదవానా, నీ నోటితోనే ఐ లవ్ యూ అనిపిస్తా. ఇలాగే చాలా మంది అనుకుంటున్నారు. మీరు రండ్రా. వచ్చారు యాదవులు. ఏంటే సురమ్మత్త, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ సిగ్గు సిమడ సగం వయసు అయిపోయింది పెళ్ళని పల్లికి ఇస్తున్నావేంటి? ఇదిగో చూసావా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఊర్లో మన కోసం వెయిటింగ్. త్వరగా ఏ విషయం నువ్వు తేల్చకపోతే ఇలాంటిది ఏదో నన్ను కట్టేసుకుంటది. ఆ తర్వాత నీకే చాలా కష్టం. చచ్చునోడా, ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటావని ఎంతో ఆశపడ్డాను కదరా. వాళ్ళు లేకపోతేనేమే నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. ఏంట్రా నేను చేసుకునేది? చపాతీ మాకు నువ్వును ఎలా? అలా నట్టేట్లో ముంచేలా నవ్వమాకే. నా ఇంట్లో అడుగు పెట్టవే. రండి బాబు రండి, పట్టుకుంటే పట్టు చీర. ఎవరు బారిన వాళ్ళని ఎత్తుకొని పరిగెత్తితే ఆ గెలుపు పట్టు చీర. రండి రండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదిగో ఆ మధ్యలో పరిగెత్తాలి. పట్టేంటో చూసుకుంటాగా. పరిగెత్తకపోతే పళ్ళు రాలుతాయి. ఇదిగో పట్టు చీర రాకపోతే నీ ఖాళీ పళ్ళమే. మగుడు పిల్లని ఎత్తుకొని రావాలి. పిల్ల మగుడు ఎత్తుకొని అంటే ఇక్కడ చీరు మనం వెళ్ళిపో వెళ్ళిపో అంటే. పిల్లానికి పట్టు చీర గెలిచాడు. తీసుకో తీసుకో, ఎంజాయ్. ఎవరు నువ్వు? ఎవరమ్మ నువ్వు? నా పిల్లం అనుకున్నానే.